ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అనయ్య అక్క అనయ్య అక్క అనయ్య అక్క వైష్ణవి, ఏంటన్నయ్య అర్జెంటుగా రమ్మని కాల్ చేసావు? ఒక శుభవార్త చెప్దామని రమ్మన్నాన్రా. శుభవార్త అంటే డబ్బులు సర్దుబాటు అయిపోయాయా బావగారు? అవునమ్మా. ఈయన మీకోసం డబ్బు ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కాక పొలం అమ్మేద్దామని నిర్ణయించుకున్నారు. కానీ అది అమ్మడానికి మా ఒక్కరి సొత్తు కాదు కదా. అందుకే మీ బావగారికి తెలిసిన ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళకి ఫోన్ చేస్తే అతను డబ్బిస్తా అన్నాడు. అందుకే ఇంత ఆదరాబాదరాగా రమ్మని కబురు చేశాను. మా కోసం ఎంత కష్టపడుతున్నారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం బావగారు. ఏంటమ్మా ఇది? మన వాళ్ల కోసం మనం కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు చెప్పు? అవును వైష్ణవి, ఉమ్మడిగా కలిసుండేది కేవలం సంతోషాన్ని పంచుకోవడం కోసం మాత్రమే కాదు, ఇలాంటప్పుడు సమస్యల్ని పంచుకోవడానికి కూడా. వదినా, అప్పుడే అంత ఎమోషనల్ అయిపోకు. రేపు ఇంట్లో ఎవరికైనా కష్టం వచ్చినా మీరు ఇలాగే సహాయం చేయాల్సి ఉంటుంది. యాండి, ఆ డబ్బిచ్చే ఆయన ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి ఎక్కడి వరకు వచ్చారు. అదిగో మాటల్లోనే వచ్చేశాడు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీకోసం ఎదురు చూస్తున్నాం. కూర్చోండి. మహాలక్ష్మి, వెళ్ళి కాఫీ అలాగే రండి. తీసుకురా. పర్లేదండి, ఇప్పుడే వద్దు, పర్లేదు. అదేంటండి అలా అంటారు? మేము అడగగానే అంత పెద్ద సాయం చేస్తామన్నారు. ఈ మాత్రమైనా మర్యాద చేసుకునివ్వరా మమ్మల్ని? నేను ఇప్పుడు వచ్చింది ఆ సాయం చేయలేనని చెప్పడానికి వచ్చానమ్మా. ఏంటండి మీరు అనేది? ఇందాకే కదా 25 లక్షలు తీసుకొస్తున్నాను అని చెప్పారు. చెప్పడమే కాదు కేశవ్ గారు, తీసుకొచ్చాను కూడా. తెచ్చాక ఇంకా సమస్య ఏంటండి? అసలు సమస్య అక్కడే ఉందండి. నేను చేస్తున్న వ్యాపారం నా ఒక్కడిదే కాదు, ఇందులో ఇంకో పార్ట్నర్ కూడా ఉన్నారు. సడన్గా ఫోన్ చేసి ప్రాపర్టీ మార్కేజ్ లేందే డబ్బులు ఇవ్వద్దని గట్టిగా చెప్పారు. అంటే ఇప్పుడు మీకు మా ఆస్తిని కుదువు పెట్టాలా? తప్పుగా అనుకోకండి. మీ అన్నయ్య గారికి ఈ ఊర్లో ఎంత పలుకుబడిందో నాకు తెలుసు. కానీ మా వ్యాపారం అలాంటిది. మీది ఉమ్మడి కుటుంబం. రేపేదైనా సమస్య వస్తే ఎలా అని నా పార్ట్నర్ కుదురుదు అని చెప్తున్నారు. ఇప్పుడు నేనేం చేయలేనండి. ఆ మాట ఇప్పుడు చెప్తారేంటండి? అదేదో అప్పుడే ఫోన్లో చెప్పుండొచ్చు కదా. క్షమించండి అమ్మా, నేను ఇద్దామనుకున్నా ఇవ్వలేని పరిస్థితి. మీకు ప్రాపర్టీ మార్కేజ్ ఓకే అంటే ఒక ఫోన్ చేయండి, అప్పుడు వచ్చి ఇస్తాను. వెళ్ళొస్తానండి. మంచిదండి. వస్తాను. డబ్బు తెస్తానని వెళ్ళిన అక్క వాళ్ళు ఇంకా రావట్లేదేంటి?
అక్క డబ్బు తేగానే అరక్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఆయన విడిపించి తీసుకురావాలి. హా, అక్క వచ్చేసారా? మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను తెలుసా? బావగారు ఏమన్నారు? డబ్బు సర్దుబాటు చేశానన్నారా? ఇక మా ఆయన క్షేమంగా బయటకు వచ్చేసినట్టేగా? చెప్పక్క, కేశవబాబు గారు ఏమన్నారు? అది ఆ డబ్బులు సర్దుబాటు కాలేదు నవమి. ఏంటక్క నువ్వనేది? అవును నవమి, డబ్బులు సర్దుబాటు కాలేదమ్మా. అదేంటి బావగారు, డబ్బు అరేంజ్ కాకపోతే మిమ్మల్ని ఎందుకు అంత అర్జెంటుగా రమ్మన్నట్టు? నిజానికి డబ్బు సర్దుబాటు అయిందమ్మా. తీరా టైం దగ్గరకు వచ్చాక ఆ ఇస్తానన్న వ్యక్తి తిరకాసు పెట్టాడు. అంటే ఇంకా డబ్బు అరేంజ్ కానట్టేనా బావగారు? మా ఆయన్ని ఆ రాక్షసుల నుంచి కాపాడుకోలేమా? నువ్వేం దిగులు పడకు నవమి, నీ భర్తకేం కాదు. బావగారు ఒక్కసారి మాటిస్తే ప్రాణం పోయినా తప్పరు. ఆయన ఏదో ఒకటి చేసి మీ ఆయన్ని విడిపిస్తారు. ముందు నువ్వు కాస్త ధైర్యంగా ఉండు. ఉం? ఇకపై నేను నిన్ను వదులుకొని ఆదిత్య, నా గుండెల్లో పెట్టుకొని భద్రంగా చూసుకుంటాను. అక్క, ఏంటి శ్వేత ఇలా వచ్చావు? ఇంకా నిద్రపోలేదా? నిద్ర పట్టట్లేదక్క. నిద్ర పట్టట్లేదా? ఎందుకు? ఒంట్లో అంతా బానే ఉందా? ఒంట్లో బానే ఉందక్క, కానీ మనసంతా భయం భయంగా అనిపిస్తుంది. నేనుండగా నీకు భయం ఏంటి శ్వేత? ఎప్పుడున్నావు కానీ ఎప్పుడు ఉండవుగా. త్వరలో నీకు ఆదిత్య బావకి పెళ్లి జరిగిపోతే ఇంక నువ్వు మాతో ఎందుకుంటావు? అత్తారింటికి వెళ్ళిపోతావు కదా. అత్తారింటికి వెళ్ళినంత మాత్రాన మీ అందరినీ వదిలేస్తాననుకుంటున్నావా? నేనక్కడున్నా నా మనసంతా ఇక్కడే ఉంటుంది. మరి అలాంటప్పుడు మనిషివి కూడా ఇక్కడే ఉండిపోవచ్చు కదక్కా. ఉండాలని నాకు ఉంది శ్వేత, కానీ పెళ్ళైన ఏ ఆడపిల్లైనా అత్తారింటికి వెళ్ళాలి కదా. వెళ్ళాలక్క, కానీ ఇన్ని రోజులుగా కలిసే ఉన్న మనం ఒక్కసారిగా విడిపోవాల్సి వస్తుందంటేనే
ఒంటరైపోతున్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. నువ్వు ఒంటరి ఎందుకు అవుతావు? బామ్మ, బాబాయ్, అత్త అందరూ నీకు తోడుగా ఉంటారు కదా. కానీ నువ్వుండవు కదక్క. నీకు పెళ్లి జరగబోతున్నందుకు సంతోషంగా ఉన్నా నువ్వు మా నుంచి దూరం అవుతున్నందుకు చాలా బాధగా ఉందక్క. నువ్వు లేని ఈ ఇంటిని ఊహించుకుంటేనే నాకు ఏడుపు వచ్చేస్తుంది. పిచ్చిదానా, ఏంటిది చిన్న పిల్లలా? ఇప్పుడేమైందని ఇంతలా బాధపడుతున్నావు? రేపు నీకు ఒక మంచి రాజకుమారుడొస్తే అప్పుడు నువ్వే మా అందరినీ మర్చిపోతావు తెలుసా? అందుకే నేను పెళ్లి చేసుకోను. ఏంటి, పెళ్లి చేసుకోవా? ఎందుకు? ఇటు నువ్వు అత్తారింటికి వెళ్ళిపోయి అటు నేను వెళ్ళిపోతే ఇంక బామ్మ వాళ్ళని ఎవరు చూసుకుంటారు? అందుకే నేను పెళ్లి చేసుకోను. నీ ప్రాబ్లం అత్తారింటికి వెళ్ళడమే కదా? అవును. అయితే ఆ పెళ్లి కొడుకునే మన ఇంటికి తీసుకొచ్చేద్దాము. ఇల్లరికం, ఏమంటావ్? అలా అయితే బావని కూడా ఇక్కడికే తీసుకుని రావచ్చు కదక్క. చక్కగా అందరం కలిసి ఉండొచ్చు. లేదు శ్వేత, మనం ఒంటరి పక్షులం. వాళ్ళు మొదటి నుంచి కలిసి బ్రతికిన వాళ్ళు. మన స్వార్థం కోసం వాళ్ళని విడదీయటం కరెక్ట్ కాదు. పైగా ఉమ్మడి కుటుంబంలోకి కోడలుగా వెళ్ళాలనేది నా కోరిక కూడా. ఇల్లరికం తెచ్చుకోవటం నా విషయంలో కుదరదు శ్వేత, నన్ను క్షమించు. అక్క, మా అమ్మ నేను చూడలేదు. తన ఒళ్ళో కూడా నేను పడుకోలేదు. పేరుకి అక్కవే అయినా అమ్మలా చూసుకున్నావు. కాసేపు నీ ఒళ్ళో పడుకోవాలనుంది. పడుకోనా? రా. నీ బాధ నాకు అర్థమైంది శ్వేత. త్వరలోనే ఆ బాధని పోగొడతాను. ఏంటమ్మా ఇది? అసలు ఏం చేస్తున్నావు నీకైనా అర్థం అవుతోందా? డబ్బులు సర్దుపట్టు కాకపోతే ఆత్మహత్య చేసుకుంటారా? మరి ఇంకేం చేయనక్క? ఎంత ప్రయత్నించినా డబ్బు అరేంజ్ కావట్లేదు. వాళ్ళేమో 2-3 రోజుల్లో ఖచ్చితంగా డబ్బు కావాలి అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక రోజు గడిచిపోయింది. కానీ ఇంకా ఒకరోజు మిగిలింది కదమ్మా. కరెక్టే కావచ్చు బావగారు, కానీ ఒక్క రోజులో 25 లక్షలు సర్దుబాటు కావడం అంటే ఎంత కష్టమో నాకు తెలుసు. ఇప్పుడు సూసైడ్ చేసుకొని చచ్చిపోతే సమస్య సాల్వ్ అయిపోతుందని అనుకుంటున్నావా? అవును నవమి, ఏ సమస్యకైనా చావు అనేది పరిష్కారం కాదు. కరెక్టే ఆదిత్య, కానీ ఆ టైంలో నాకు ఇంకేం తోచలేదు. బావగారికి డబ్బిస్తా అన్న వ్యక్తి అలా మోసం చేశాడని తెలియగానే ఇక డబ్బు సర్దుబాటు కాదనిపించింది. వాళ్ళ డబ్బు కట్టింది ఆయన్ని విడిచిపెట్టరు. నేను ఇంత త్వరగా డబ్బులు రెడీ చేయలేను. నేను డబ్బు కట్టకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఆయన ఏదో ఒకటి చేస్తారు. అది చూసి తట్టుకునే ధైర్యం నాకు లేదు. అందుకే ఆయన కన్నా ముందే నేను సుమంగళిగా చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను.
చూడు నవమి, మా అన్నయ్య మాటిస్తే తప్పడు. అది ఇదివరకే నీకు చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను. అన్నయ్య ఏది ఏమైనా నీకు డబ్బు సర్దుబాటు చేసి మీ ఆయన్ని విడిపిస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. వాళ్ళకి డబ్బు కట్టడానికి మనకి ఇంకా 24 గంటలు టైం ఉంది. ఈలోపు అందరం కలిసి ఏదో ఒకటి చేస్తామమ్మా. దయచేసి నువ్వు ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఇలాంటి పిచ్చి పనులు మాత్రం చేయకు. అర్థమైందా? దీని కింద పద్ధతిగా చెప్తే ఏం అర్థం అవుతుందక్క? 4 తగిలిస్తే అప్పుడు అర్థం అవుతుంది. వైష్ణవి, వైష్ణవి, ఏం చేస్తున్నావు? మరి లేకపోతే ఏంటక్క? నిన్న నేను దీన్ని టైంకి చూశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి పరిస్థితి ఏమయ్యుండేది? అయినా భర్త అంటే దీనొక్కదానికే ప్రేమ ఉందా? మా మరిది మీద మాకు బాధ్యత లేదా? దీని పాటికి ఇది చచ్చిపోతే అయిపోతుందా? నన్ను క్షమించక్క. నాకేం అక్కర్లేదు. నీ సారీలు అక్కర్లేదు, నువ్వు నాకేం చెప్పను అక్కర్లేదు. నిన్నటి నుంచే నిన్ను చూస్తుంటే నాకు పీకల దాకా కోపం వస్తుంది. అమ్మ వైష్ణవి, నీ బాధ నాకు అర్థమైంది. కానీ అక్కవి నువ్వే అలా అంటే ఎలా చెప్పు? ఏదో చిన్నపిల్ల తెలియక చేసింది. ఈసారికి క్షమించమ్మా. ప్లీజ్ ఈ ఒక్కసారికి క్షమించు. ఇంకెప్పుడు అలా చేయనక్క. ఇంకెప్పుడు అలా చేయనక్క. ఏమండి, ఇప్పుడు ఈ సమస్య తీరాలంటే మనకి 25 లక్షలు కావాలి. ఇప్పటి వరకు మనం అడిగిన ముగ్గురు లేవనే చెప్పారు. పాపం అండి, నవమి డబ్బు కట్టడానికి ఎక్కువ టైం కూడా లేదు. ఇప్పుడేం చేద్దామండి? నేను అదే ఆలోచిస్తున్నాను. ఏది ఏమైనా ఈరోజు డబ్బు సర్దుబాటు చేసే తీరాలి. సూపర్! మీరంటే ఇందుకే నాకు ఎక్కడ లేని గౌరవం తెలుసా? మీకు ఇంట్లో వాళ్ళకి కష్టమైనా బయటి వాళ్ళకి కష్టమైనా ఒకేలా కనిపిస్తుంది. ఒక్క రోజులో 25 లక్షలంటే కొంచెం కష్టమే, కానీ మీకు కాదు బావగారు. మీకున్న పలుకుబడికి ఎవ్వరినడిగినా ఇస్తారు. ఇంకా ఎందుకు బావగారు లేట్ చేస్తారు? తొందరగా మీ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి ఆ డబ్బు అరేంజ్ చేయమని చెప్పండి. అందరినీ అడిగేశాను లీలా. ఇంత తొందరగా అంటే ఎవరి దగ్గర లేవంటున్నారు. అయ్యయ్యో, లేవంటనా? ఇప్పుడెలా బావగారు? అంటే నవమి భర్తని ఇక కాపాడలేము అంటారా? ప్లీజ్ అక్క, అలా అనొద్దక్క. ఏదో ఒకటి చేసి మా ఆయన్ని సేవ్ చేయండి. నువ్వు కంగారు పడుకు నోమి.
నేనొచ్చింది అందుకే కదా. కాపాడకుండా ఎలా ఉంటాం? పైగా ఇంతమంది ఉన్నాం. జస్ట్ 25 lakhs ఇవ్వలేమా? ఖచ్చితంగా ఇవ్వగలం. దానికి నా దగ్గర ఒక ఐడియా కూడా ఉంది. కాకపోతే దానికి వీళ్ళంతా ఒప్పుకుంటే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నవమి సమస్య తీరుతుందంటే మేమెందుకు కాదంటాం లీలా? ఆ ఐడియా ఏంటో చెప్పు. సింపుల్ అక్క, మన ఉమ్మడాస్తిని అమ్మేయండి. వచ్చిన డబ్బుని 4 భాగాలుగా చేసి వైష్ణవికి వాటాగా వచ్చిన డబ్బుతో నవమి ప్రాబ్లంని సాల్వ్ చేయండి. ఏమంటావ్? నేను కిడ్నాప్ అవడం ఏంటండి? ఇంత బ్రహ్మాండంగా ఉంటేను. మరి నవమేంటి అలా చెప్పింది? ఏమని చెప్పిందండి? నేను వ్యాపారంలో నష్టపోయానని చెప్పిందా? అంటే నువ్వు కిడ్నాప్ అయ్యావన్నది నిజం కాదా? అబద్ధం, పచ్చి అబద్ధం. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.